హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. సో ఈరోజు మనం ఎలక్ట్రోలక్స్లో ఉన్న బిల్ట్-ఇన్ గ్యాస్ హాబ్స్ గురించి తెలుసుకుందాం. ఎస్పెషల్గా మనం ఈరోజు 4 కుకింగ్ జోన్స్ ఉన్న గ్యాస్ హాబ్ గురించి తెలుసుకుందాం. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకి EHG9430 BCD. సో ఇది మనకి 90 సెంటీమీటర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది మనకి కంప్లీట్గా స్లిక్ డిజైన్ అండ్ ప్రీమియం లుక్లో వస్తుంది కాబట్టి కంప్లీట్గా మన ఇంటీరియర్కి కూడా మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. అండ్ దీంట్లో మనం చూసుకుంటే 100% ఆక్సిడైజర్ బ్రాస్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకి హెవీ ఎఫిషియన్స్గా మీరు కుక్ చేయొచ్చు. అండ్ ఇవి కంప్లీట్గా డ్యూరబుల్ ఉండడం వల్ల మీకు మెల్టింగ్ ఇష్యూస్ అనేవి కూడా ఉండవు. సో వీటి కెపాసిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి 1.5, 2.5 అండ్ 3.8 కిలోవాట్లు మనకి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి కంప్లీట్గా హీట్ రెసిస్టెంట్ గ్లాస్ ఉంటుంది. టఫ్ అండ్ గ్లాస్ 8 mm థిక్నెస్తో వస్తుంది. సో ఇది మనకి 2-in-1 ప్రొవిజన్లో వస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ మీరు కౌంటర్ టాప్గా యూజ్ చేయాలనుకుంటే మీరు దీన్ని డైరెక్ట్గా కౌంటర్ టాప్ పైన యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి లెగ్స్ ప్రొవైడెడ్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ మీరు బిల్ట్-ఇన్గా చేయాలనుకుంటే సేమ్ గ్రానైట్ కట్ చేసి మీరు ఇన్బిల్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇన్బిల్ట్ కాంబినేషన్లో వెళ్ళినప్పుడు చాలా మందికి ఏంటంటే లైక్ వాటర్ లీకేజ్ అవడం వల్ల కానివ్వండి, ఇన్సెక్ట్స్ వెళ్తున్నాయి, ఇలా డ్యామేజ్ అవుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మన దాంట్లో మనం థిక్ ఒక గ్యాస్కెట్ ప్రొవైడ్ చేస్తాం. సో గ్లాస్ అండర్లో మీకు ఒక థిక్ గ్యాస్కెట్ ఉంటుంది. సో ఇది స్పిల్లేజ్ని హోల్డ్ చేయగలదు, అలాగే ఇన్సెక్ట్స్ వెళ్లకుండా కూడా ఇది కంట్రోల్ చేయగలదు. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ వరకు మన యూనిట్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం నాబ్స్ వచ్చేసి మనకి హై డ్యూరబుల్ క్వాలిటీలో మనం నాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవి ఎర్గానమిక్ డిజైన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో లుక్ అండ్ ఫీల్డ్ మీకు ప్రీమియం ఉంటాయి. అండ్ టచ్ అండ్ ఫీల్డ్ కూడా మీరు చేయొచ్చు. అండ్ దీన్ని రొటేట్ చేయడం, కంట్రోల్ చేయడం చాలా ఈజీ. అండ్ దీంట్లో మనం FFSD అనే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీన్ని జనరల్గా మనం ఫ్లేమ్ వీల్ సేఫ్టీ డివైస్ అంటూ ఉంటాం. సో ఇన్ కేస్ మీరు కుకింగ్ చేస్తున్నప్పుడు స్పిల్లేజ్ వల్ల కానివ్వండి, హెవీ విండ్ వల్ల కానివ్వండి, ఫ్లేమ్ ఆగిపోయింది అనుకుంటే ఆటోమేటిక్గా ఇది గ్యాస్ని కట్ ఆఫ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఆటో ఇగ్నిషన్ పర్పస్ మనం బ్యాటరీ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో బెనిఫిట్ ఏముంటుందంటే ఒకవేళ మీకు ప్లగ్ ఇన్ ఆప్షన్ ఉందనుకోండి, మీకు సపరేట్గా సర్క్యూట్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఎనీ అదర్ ఇష్యూస్ లైక్ కట్ అవ్వడం అలాంటి ఇష్యూస్ ఏ వచ్చినా కూడా మీకు దీంట్లో అలాంటి ప్రాబ్లం లేకుండా మనం బ్యాటరీ ఆపరేషన్ ఇస్తాం. సో ఈవెన్ మీరు ఎప్పుడైనా అవుట్ సైడ్ వెళ్ళినా కూడా మీరు బ్యాటరీ రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఈ మోడల్లో 3.8 కెపాసిటీలో మనకి కంప్లీట్గా డ్యూల్ వర్క్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మనకి డ్యూల్ వాల్వ్స్ ఉంటాయి. సో డ్యూల్ ఫ్లేమ్ ఉంటుంది. సపోజ్ మీరు నార్మల్గా ఏదైనా హెవీగా కుకింగ్ చేశారనుకోండి సపోజ్, సో అది కుకింగ్ చేసిన తర్వాత మీరు ఒక 2 to 3 minutes అలా లైట్ ఫ్లేమ్లో కావాలి అనుకోవడం చాలా మంది ఏం చేస్తారంటే హై కెపాసిటీ నుంచి తీసేసి లో కెపాసిటీలో మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా షిఫ్టింగ్ చేయకుండా మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే దీంట్లోనే మీరు ఒకవేళ సిమ్మర్లో ప్లేస్ చేసుకుంటే ఓన్లీ సెంట్రల్ లేయర్లో మాత్రమే ఫ్లేమ్ వస్తుంది. సో ఇలా మీరు లో, మీడియం, హై అన్నీ కూడా ఒకే బర్నర్లో యూజ్ చేయొచ్చు. సో ఈ డ్యూల్ వర్క్ బర్నర్లో ఉన్న బెనిఫిట్ ఆప్షనే మనకి కంప్లీట్గా అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది. ఎలక్ట్రోలక్స్, Swedish thinking, better living. Thanks for watching. Subscribe for more such information videos.